Daily. Taste the Daily. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన సోషియల్ ఫ్యాంటసీ డ్రామా ది రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మైండ్ గేమ్ ఛాలెంజింగ్గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. నైజాం ప్రీమియర్స్ పరంగా కాస్త దెబ్బపడిన ఓవరాల్గా మాత్రం సాలిడ్ స్టార్టప్ అందుకుంది రాజా సాబ్. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రభాస్ కెరీర్లో 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 6వ సినిమాగా రాజా సాబ్ రికార్డ్ నమోదు చేసింది. అయితే మిక్స్డ్ టాక్ వచ్చినా సరే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్నాడు రాజా సాబ్. మొదటి రోజు కంటే 2-3 రోజుల్లో భారీ డ్రాప్ కనిపించినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. దీంతో ఫస్ట్ వీకెండ్లో 3 రోజులకు గాను 183 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సంక్రాంతికి వరుస సెలవులు ఉన్నాయి కాబట్టి బుకింగ్స్లో జోరు చూపిస్తే 4వ రోజు నాటికి 200 కోట్లు మార్క్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగుతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా దూసుకుపోతున్నాడు రాజా సాబ్. ఓవర్సీస్లో $3 మిలియన్ మార్క్ క్రాస్ చేయగా ఒక్క నార్త్ అమెరికాలోనే $2.2 మిలియన్ మార్క్ సాధించినట్లు రాజాసాబ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే నార్త్ అమెరికాలో సుమారు 20 కోట్లు వసూళ్లు అందుకుంది. ఓవరాల్ ఓవర్సీస్ పరంగా 31 కోట్లకి పైగా వచ్చాయి. మరి లాంగ్ రన్లో ఎంత రాబడుతుందో చూడాలి.